श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియ ఆత్మబంధులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 467వ భాగం. నిన్న ఎపిసోడ్లో ప్రాపంచిక వస్తువుల యొక్క అనుభవం మనకి ఎలా కలుగుతుందో వివరించారు వశిష్ఠుల వారు. అదే రీతిలో ఇప్పుడు పరమాత్మ అనుభవం, మనం ప్రాపంచిక వస్తువుల యొక్క అనుభవం కాదు మనకు కావాల్సింది. మనకి ఇక్కడ ఒక సాధకునిగా మనకి ఆ పరమాత్మ యొక్క అనుభవం ఎలా కలగాలి, ఎలా కలుగుతుంది అన్నది మన ప్రశ్న, మన ముందున్నటువంటి ప్రశ్న అనమాట. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఆ కెమెరాని గుర్తించడం ఎలా అన్నట్టే ఈ ప్రపంచంలోనే ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని, ఆ పరమాత్మని గుర్తించడం, ఆ అనుభవాన్ని పొందడం ఎలా, ఆ కెమెరా యొక్క అనుభవాన్ని ఎలా పొందామో అలాగే పరమాత్మ యొక్క అనుభవాన్ని ఎలా పొందాలి అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న అన్నమాట. అయితే పద్ధతి ఒకటే. ప్రాపంచిక వస్తువుల అనుభవాన్ని పొందడానికి ఏ పద్ధతి అయితే ఉందో పరమాత్మని పొందడానికి కావాల్సినటువంటి ఉన్నటువంటి పద్ధతి కూడా అదే. ఆ పద్ధతిలో ఏమాత్రం తేడా లేదు. మనం అక్కడ ఏ పద్ధతి పాటించామో అదే పద్ధతి ఇక్కడ కూడా మనం అప్లై అవుతుందన్నమాట. అక్కడ ఏం కావాలి, ఒక పదార్థం యొక్క ఒక వస్తువు యొక్క అనుభవం కావాలంటే ప్రమాణం కావాలి, ప్రమేయం కావాలి. అర్థమైందా? అక్కడేంటి ప్రమాణం ఏంటి? జ్ఞానం, నా జ్ఞానం, నా బుద్ధి. ప్రమేయం ఏంటి? గేయం, ఆ వస్తువు. ప్రపంచంలో ఆ వస్తువును గుర్తించడానికి ఇక్కడ నా జ్ఞానం ఉండాలి, బుద్ధి పనిచేయాలి. అక్కడ ఆ వస్తువు, ఆ ప్రమేయమైనటువంటి ఆ వస్తువు ఉండాలి. ఈ రెండింటి మధ్య ఆ సంపర్కం జరిగినప్పుడు ఎలా గుర్తిస్తామో నిన్న మనం వివరంగా చూసామన్నమాట. ఇక్కడ కూడా రెండు ఉండాలి, ప్రమాణము ఉండాలి, ప్రమేయము ఉండాలి. ఇక్కడ ప్రమాణం ఏంటంటే ఇక్కడ కూడా జ్ఞానమే ప్రమాణం. అర్థమైందా? నా జ్ఞానం ప్రమాణం. ఇక ప్రమేయం ఏంటి? ఇక్కడ పరమాత్మ. అర్థమైందా? ఇప్పుడు పట్టుకునేది ఏంటి? ఇక్కడ ప్రమాణం, పట్టుకునేది ఏది ప్రమాణం? నా బుద్ధే, నా జ్ఞానమే, అదే ప్రమాణం. ఆ జ్ఞేయం స్థానంలో పట్టుకోబడేది, ఆ వస్తువు స్థానంలో ఏది ఉంది? పరమాత్మ ఉంది. అయితే మనం ఇటు చూస్తూనే కెమెరాని టక్కన పట్టేసుకుంటున్నాం, చూస్తూనే అలా కుండీని మన బొమ్మ వచ్చేస్తుంది, అక్కడ సాఫ్ట్ టాయ్ ఉంది, అది చూస్తూనే నేను వెంటనే గ్రహించేస్తున్నా. అంత సులభం కాదు ప్రపంచం పరమాత్మ విషయంలో. ప్రాపంచిక పదార్థాలు చూచినంత సులభంగా పరమాత్మని చూడలేకపోవడం, ఇదే మనకున్నటువంటి పెద్ద దుర్బలత్వం, దౌర్భాగ్యం. ప్రాపంచిక పదార్థాలు చూడడానికి అంత గొప్ప కష్టమేమీ కాదు, కానీ పరమాత్మను చూడడానికి సాధన అవసరము, చాలా గొప్ప సాధన అవసరం. ప్రపంచాన్ని చూడడానికి సాధన ఏం అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ స్వభావం వేరు, ప్రపంచం స్వభావం వేరు. ప్రపంచంలో ఉన్న పదార్థాలకి గుణాలు ఉంటాయి, ఆకారం ఉంటాయి, గుణాలు ఉంటాయి. కాబట్టి వాటిని సులభంగా, ఇప్పుడు ఆ కెమెరా అనుకో, ఆ కెమెరా నల్ల రంగులో ఉంది, పలా దీర్ఘచతుస్రాకారంగా ఉంది, దానికి ఒక లెన్స్ ఉంది, అది ఒక దానికి స్టాండ్ మీద అమర్చి ఉంది. ఇవన్నీ గుణాలతో టక్కన మనం పట్టేసుకుంటాం. దాని గుణాలు ఉన్నాయి, దానికి ప్రాపంచిక పదార్థాలు ఆకారం గుణాలు మనకు ఉన్నాయి, సులభంగా మనం అనుభవాన్ని తెచ్చుకోవచ్చు. పరమాత్మని మరి అలా పట్టుకోవాలంటే పరమాత్మ నిర్గుణుడు, గుణాలు లేవు, ఆకారం లేదు, సాకారం కాదు, నిరాకారం. ఎలా అంటే ఎలాగో చెప్పబోతున్నారు వశిష్ఠుల వారు. దీనికంటే ముందు మనకు ఒక ప్రశ్న ఇస్తున్నారు. బాగానే ఉంది, ప్రాపంచిక పదార్థాలు నువ్వు సులభంగానే పట్టుకుంటావు, బాగానే ఉంది, ఎందుకంటే ఆకారం ఉంది, గుణాలు ఉన్నాయి వాటికి. సరే, ఆ ప్రాపంచిక పదార్థాలను అక్కడ పక్కన పెడితే ఇప్పుడు నీకు ఏదైనా ఎవరైనా దుఃఖాన్ని కలిగించే మాటను నిన్ను అన్నారు, ఎవరో నీ బంధువులో లేకపోతే ఎవరో నీ మనసును బాగా కష్టపెట్టేటువంటి మాట నిన్ను ఒక దుర్భాషలు ఆడారనుకుందాం. ఏమవుతుంది? నీ మనసు దుఃఖాన్ని పొందుతుంది. అలా కాకుండా ఎవరైనా వచ్చి నీకు, మీ మిత్రుల్లో ఎవరైనా వచ్చి ఒక సంతోషకరమైనటువంటి వార్తను నీకు చెప్పారనుకోండి, అప్పుడు నువ్వు సుఖాన్ని పొందుతావు.
ఉంది, దుఃఖం ఉంది, కోపం ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు సుఖానికి రూపం ఉందా? ప్రశ్న. సుఖానికి ఆకారం ఉందా? ప్రశ్న. వాటికి ఏమైనా గుణాలు మనకేమైనా కనపడుతున్నాయా? ఏమి లేదు. అయితే ఆ సుఖం అనేది మనకి అర్థమవుతుందా లేదా? దుఃఖానికి ఆకారం ఉందా? దుఃఖానికి ఏమైనా అదేమైనా మనకు కనపడుతుందా? దుఃఖం ఏంటి? లేదు, ఒక మధురమైన పదార్థం అబ్బా ఆనందం, చాలా రుచిగా ఉంది, ఆనందంగా ఉంది, ఆనందానికి ఏదైనా ఆకారం ఉందా? లేదే. మరి వాటి యొక్క అనుభవం మనకు కలుగుతుందా లేదా? సుఖము అనుభవిస్తున్నాం, దుఃఖము అనుభవిస్తున్నాం, కోపము అనుభవిస్తున్నాం, అసూయ అనుభవిస్తున్నాం, ఆనందాన్ని అనుభవిస్తున్నాం మనం. అవి నిరాకారాలు. సరే, వాటిని అక్కడ పక్కన పంచభూతాలకు వద్దాం. పృథివీ ఉంది, పృథివీని చూస్తున్నాం, నీటిని చూస్తున్నాం, తేజస్సుని చూస్తున్నాం, వాయువుని చూడకపోయినా మన ఒంటికి సోకుతుంది. మరి ఆకాశాన్ని చూస్తున్నావా? పంచేంద్రియాలతో ఆకాశాన్ని నువ్వు గ్రహించగలవా? అయితే పంచేంద్రియాలతో ఆకాశాన్ని గ్రహించలేకపోయినా మనస్సుతో, జ్ఞానంతో ఆకాశం అంటే ఏంటో మనకు ఆ భావాన్ని పట్టుకోగలం. ఆకాశం అంటే ఏంటి? ఖాళీ అనేటువంటి ఆ భావాన్ని మనం దేంతో పట్టుకుంటాం? మనసుతో పట్టుకుంటాం. చూసావా? అవన్నీ వదిలేసేయి, ఆ ఆకారాలు ఉన్నవి, మిగతా పంచభూతాలు. ఆకాశానికి నిరాకారం. మరి దాన్ని పట్టుకుంటున్నావా లేదా? ఇప్పుడు రండి. ఎలా? సుఖాన్ని పట్టుకుంటున్నాము, సుఖాన్ని పట్టుకుంటున్నాం, దుఃఖాన్ని పట్టుకుంటున్నాం, అలాగే ఆకాశాన్ని పట్టుకుంటున్నాం. ఇప్పుడు సుఖాన్ని ఎట్ట పట్టుకుంటున్నాం? ఇది అనుకూలం మనకి అనే భావంతో పట్టుకుంటున్నాం. ఈ సుఖం అనేది మనకు అనుకూలము అనే భావంతో పట్టుకుంటున్నాం. దుఃఖాన్ని ఎలా పట్టుకుంటాం? ఇది నాకు ప్రతికూలం అనే భావంతో పట్టుకుంటున్నాం. కాబట్టి స్థూలమైనటువంటి కెమెరా లాంటి పదార్థాలే కాదు, సాకారమైనటువంటి పదార్థాలే కాదు, సూక్ష్మమైనటువంటి నిరాకారమైనటువంటి సుఖాన్ని, దుఃఖాన్ని, ఆకాశాన్ని కూడా మనం పట్టుకోగలుగుతున్నాం. లోపల కలుగుతున్నటువంటి సుఖము, దుఃఖము, కోపము వంటి భావాలన్నింటినీ పట్టుకుంటున్నటువంటి నేను ఇక సచ్చిత్ అనేటువంటి రెండు భావాలను పట్టుకోలేనా? నీవు పట్టుకోలేవా? సుఖాన్ని పట్టుకుంటున్నావు, దుఃఖాన్ని పట్టుకుంటున్నావు, కోపాన్ని పట్టుకుంటున్నావు, ఆకాశాన్ని, నిరాకారణ ఆకాశాన్ని పట్టుకుంటున్నావు. మరి సచ్చిత్తులు అనేటువంటి ఆ రెండు సచ్చిత్తులు సర్వము వ్యాపించి ఉన్నాయి అనేటువంటి భావాన్ని నువ్వు పట్టుకోలేవా అంటున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి. పట్టుకోగలవు. ఎప్పుడు పట్టుకోగలవంటే బుద్ధిని బాగా పదులు పెట్టినప్పుడు. ఇందాక చెప్పినవన్నీ సుఖము, దుఃఖము, కోపము, ఆకాశము వీటన్నిటినీ అనుభవానికి తెచ్చుకున్న నీవు ఇంకొంచెంగా ఎదిగావంటే, ఇంకొంచెంగా కష్టపడ్డావంటే సాధనలో నువ్వు ఈ సచ్చిత్తులను అనుభవానికి తెచ్చుకోవాలంటే తెచ్చుకోగలవు. కానీ నువ్వు ఏం చేయడం లేదు, ఎదగడం లేదు, ఆ ప్రయత్నం చేయడం లేదు. ఆ ప్రయత్నం చేస్తే నువ్వు తప్పకుండా వాటిని పట్టుకోగలవు, సచ్చిత్తులను పట్టుకోగలవు. ఆ ప్రయత్నమే సాధన. అది నువ్వు చేయడం లేదు. ఆ ప్రయత్నం చేయలేకపోతున్నాం మనం. ఎందుకనంటే సోమరితనం, తమోగుణం. తమోగుణమే కారణం. ఎందుకు ఈ తమోగుణం ఉంది మనకి? మందాధికారులం మనం. అర్థమైందా? మందాధికారము, మధ్యమాధికారులము అయిపోతున్నాము, కానీ ఉత్తమాధికారులు కావలేం మనం. కాబట్టి ఉత్తమాధికారి అయితే ఆ సచ్చిత్తులను పట్టుకుంటాడు. నిరాకారమైనటువంటి ఆ యొక్క వ్యాపకమైనటువంటి సచ్చిత్తులను పట్టుకోగలడు. ఎవరు? ఉత్తమాధికారి. మరి ఉత్తమాధికారి ఎలా ఉత్తమాధికారి అవుతాడు అంటే ఈ ఉపదేశాలన్నీ కూడాను మనల్ని ఆ వైపుగా నడిపిస్తున్నాయి. మన బుద్ధిని పదును పెట్టి బాగా బుద్ధిని బాగా సూక్ష్మతరం చేసి ఆ సుఖాన్ని, ఆ దుఃఖాన్ని, ఆ ఆకాశాన్ని నువ్వు ఎలా చూస్తున్నావో
ఆకాశాన్ని శూన్యం అనే భావంతో నువ్వు చూసినట్టు, సుఖ దుఃఖాలని ఇది అనుకూలము ప్రతికూలము అన్నటువంటి భావంతో నువ్వు చూసినట్టు, అలాగే పరమాత్మని కూడా నీవు అనుభవానికి తెచ్చుకోగలవు. ఆ తెచ్చుకోవడానికే ఇవన్నీ కూడాను అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం